గురుగారు, ఆల్ ఇండియా రేడియోతో మీ అనుబంధంలో మీరు టాప్ గ్రేడ్ డ్రామా వాయిస్గా కూడా చాలా కాలం చాలా నాటకాలు టాప్ వేశారు. గ్రేడు, డ్రామా వాయిస్, లైట్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, వోకల్, వయోలా, వైలిన్, మృదంగం, కంచీర, డైరెక్టర్, డైరెక్టర్, కంపోజర్, కండక్టర్, ఇన్ని టాపులు ఉన్నాయి, ఎవరికి లేవు. అందుకనే నన్ను నేషనల్ ఆర్టిస్ట్గా గుర్తించారు కదా, నన్ను గుర్తించారు కదా. నేను చాలా గొప్ప వాళ్ళతో ఉద్యోగం చేశాను అనమాట. రజనీకాంతరావు గారు, స్థాన నరసింహారావు గారు, పింగళ లక్ష్మీకాంత గారు, ఒక్కొక్క దాంట్లో చాకులు వాళ్ళందరితో పాటు నేను కూడా ప్రొడ్యూసర్గా ఉండగా మళ్ళీ నేను ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అందరూ శ్రద్ధగా పనిచేసేవాళ్ళు, జీవితం మీద, డబ్బు మీద. ఈ పెద్ద నాకు మొట్టమొదటి రేడియోలో 250, తర్వాత లైట్ మ్యూజిక్ యూనిట్ వచ్చిన తర్వాత ఒక్కసారి 200, 450 జీతం. అంటే ఇంకా ఈ రోజుల్లో, ఆ రోజుల్లో చైన్ డైరెక్టర్ జీతం అది. ఏం చేసుకోవాలో డబ్బు తెలియదు. పెద్ద 3 అంతస్తులు మేడ కట్టేశాను పెద్దవాళ్ళు. ఈ ఖర్చీలు, ఈ ఉద్యోగంతో కారు పెట్టుకుని, ఇప్పుడు కారు లేదు నాకు, అంత హాయిగా ఉండేది. ఇప్పుడు ఈ తరం పాడేవారు చాలామంది తయారవుతున్నారు, మీరు కూడా చూస్తున్నారు. వీరందరికీ మీరు ఇచ్చే ఆశీస్సులు, సూచనలు ఏమన్నా? ఇప్పుడు తరం చాలా బాగుందమ్మా. ఎందుకంటే నేను ఈ మధ్యన దాంట్లో చెప్పాను కూడా, చిన్న పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, బోర్డు డబ్బు వస్తుంది. నేను కేరళలో పాడుతున్నారు పిల్లలు, అద్భుతంగా నేర్చుకోవాలి. అందులో ఉండే సంగతులు, మెణుకులు నేను నేర్చుకుంటున్నా. వాళ్ళకి తెలియదు పాపం. నేను శిష్యుల దగ్గర చాలా నేర్చుకున్నాను తెలుసునా. నేను చెప్పిన సంగతిలో వాళ్ళకి పలక్క ఇంకోలా పాడతారు, ఎంత బాగుందో అది తీసుకుంటాను. అర్థమైందా? అలాగా ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా, అప్పుడు నేను మొన్న చెప్పాను, ఆ రోజుల్లో ఒక బాలమురళియే ఉండేవాడు చిన్నపిల్లాడు. ఇప్పుడు ఎంతమంది బాలమురళులు ఉన్నారో నేను చాలా సంతోషిస్తున్నాను. చెప్పు మా లాంటి 70 ఏళ్ళు పైన పడ్డ మ్యూజిషియన్స్ కూడా ఇలాంటి కాంపిటీషన్ పెట్టండి, నేను క్యాండిడేట్గా వస్తాను, నేను తప్పకుండా జయిస్తాను. నా వయసులో ఉన్న వాళ్ళంతా నేను జయించగలను, చిన్నవాళ్ళని జయించలేను. కానీ మీతో కలిసి సమూజీలుగా పోటీ చేసే సాహసం ఉంటుందంటే పోటీ చేయండి, లేకపోతే నాకు ఇచ్చేవలసిందే డబ్బు. ఏం చేస్తాం? 1 కోటి రూపాయలు పెట్టండి. మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం, ఉన్ననాళ్ళు హాయిగా ఉంటాం. ఈ కచ్చీలు గొడవ లేకుండా హాయిగా మంచిగా కచ్చి డబ్బు కోసం కాకుండా పాడతాం. మంచి కార్యం కోసం ఊరికే పాడతాను. ఇంకా డబ్బు రావాలనుకోవడం బాగలేదు. అలా ఒక కాంపిటీషన్ పెట్టండి, నేను తప్పకుండా గెలుస్తాను, 1 కోటి రూపాయలు ఇచ్చేసేయండి, హాయిగా ఉంటుంది. అది టెలికాస్ట్ కూడా చేయలేవాళ్ళు ఆ మాట. పైకమే ఏకైక మార్గం అని బాలమురళీకృష్ణ పాడాడు ఒకసారి పాట. దేనికైనా సరే డబ్బు లేకపోతే పైకమే ఏకైక మార్గము. మీరు రాసి కంపోజ్ చేసి పాడిన కీర్తనలు ఇది. సురలకైనా, ఈ కలియుగమున నరులకైనా అంటే తిట్టాను. ఎందుకంటే దేవుళ్ళకి ఎందుకు డబ్బు అన్నాడు. వెంటనే చెప్పాను, లోకనాయకుడు వెంకటేశ్వరుని కళ్యాణ రుణము తీరేదెప్పుడో. ఆయన అప్పు చేసే పెళ్ళికి మనం ఇంకా వడ్డీ కడుతున్నాం, ఆయనకే డబ్బు కావాలి, మనకి అక్కర్లేదా? స్కూల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి, సంగీతం వినాలంటే డబ్బు కావాలి, పాడాలంటే డబ్బు కావాలి, దేవాలయంలోకి వెళ్ళాలంటే డబ్బు కావాలి, దేవుని చూడాలంటే డబ్బు కావాలి. ఒక డబ్బు అక్కర్లేనిది ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ ఒకటే. ఎందుకు చెప్పానంటే అంత ఉపయోగంగా ఉన్నప్పుడు మనం నిజం చెప్పుకుంటే అలా ఉంటుంది. గురుగారు, తెలుగువారు అయి ఉండడం వల్ల కొంత అసూయ కొనసాగింది మీ పట్ల అని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? చాలామంది ఇలా అనుకున్నారు, తెలుగుదేశంలో పాడే శాస్త్రీయ విద్వాంసులకి ఇది ప్రాంతీయ భేదాలు చాలా ఉన్నాయని చెప్పి. అంత ప్రాంతీయ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి, అప్పుడు లేవమ్మా. అరవ దేశం వాళ్ళే శాస్త్రీయ సంగీతం పాడాలని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా హాయిగా ఉంది, ప్రజలు చాలా హాయిగా ఉంటారు. నాకు తెలుసు కదా, నేను మొట్టమొదటి రేడియోలో పాడింది ఎప్పుడు తెలుసునా? 1940. అవును, 42లో టాప్ ర్యాంక్ బ్రిటిష్ వాళ్ళదే. మెడ్రాస్ ఎలా ఉండేది, నవాబు కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా ఉండేవి మీకు తెలీదు. స్వర్గం. నవాబు గారి 32వ భార్య వాళ్ళ పిల్లకి కచేరీ చేశారు. ఎలా ఉండేది మా హైదరాబాదు ఆ రోజులో తిన్న టిఫిన్ ఆ ఫ్లేవర్ ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. ఏంటా టిఫిన్ గుర్తుందా మీకు? 5 హోటల్ ఏదో దోశ ఏదో పెట్టారు, వడ అయిపోతే ఎంత బాగున్నాయో ఆ క్వాలిటీ, ఎంత బాగా వినేవారు. ఏమైతే అసలు వేడి ఎండ ఉండేది కాదు, రోడ్డు మీద జనం ఉండేవారు కాదు. ఈ మెడ్రాస్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్లో ఎప్పుడన్నా కారు డ్రైవ్ చేస్తానా అని కళ్ళగన్నాను, స్వప్నం. అది నిజమే. రోడ్లు అరిగిపోయినాయి. ప్రతి 2 ఏళ్ళకు కారు కొనేసాక తిరగడం, డ్రైవ్ చేసి 50 ఏళ్ళే 60 ఏళ్ళు డ్రైవ్ చేశాను నేను. ఇప్పుడు ఆ సీట్లో కూర్చోను.